హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేము దేశీ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఒక మార్కెట్ అండ్ ఈటరీకి వచ్చాము. ఈటరీ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఫుడ్ దొరుకుతుందంట. సో ఇండియన్ బజార్లో గ్రాసరీస్ తీసుకుందామని చెప్పి ఇంకా అలాగే డిన్నర్ కూడా తీసేసుకుందాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము. సో ఈటరీ అనే దాంట్లో ఏమేమి ఫుడ్స్ దొరుకుతాయి, ఎలా ఉంటుందని చెప్పేసి అన్నట్టుగా ఒకసారి లుక్ వేద్దాం రండి. ఇదే నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. సో ప్రైసెస్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి అన్నట్టుగా కూడా ఒకసారి లుక్ వేద్దాము. సో మండి బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ అంట, చాలా టేస్టీగా ఉంటుందంట. సో ఇది అరౌండ్ $12 ఉంది. అప్రాక్సిమేట్గా మనకి ఒక 1000 రూపీస్ అన్నట్టుగా అనుకోవచ్చు. దాని టేస్ట్ ఎలా ఉంటుందో అనేది లాస్ట్లో తినేసి చెప్తాను నేను. సో ఇక్కడ నేను ఆర్డర్ చేసేసి లైన్లో నిలిచిన తర్వాత నాకు ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే కర్రీ పాయింట్ లాగా అనిపించింది. మన కర్రీ పాయింట్లో అక్కడ ఇండియాలో ఇక్కడ ఇలాగే ఉంటుంది కదా. సో అన్ని కర్రీస్తో పాటు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో బజ్జీలు అండ్ అట్ ద సేమ్ టైమ్ పకోడీ, పునుగులు అండ్ దాంతోపాటు ఇక్కడ మురుకులు, లడ్డూలు అన్నట్టుగా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి. సో దాంతోపాటు ఇక్కడ కుల్ఫీ, దేశీ కుల్ఫీస్ టైప్స్ అన్నట్టుగా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అండ్ కుల్ఫీస్ మనకి ఇక్కడ బేసిక్గా అక్కడ ఐస్ క్రీమ్ షాప్స్లలో వాటిలో దొరుకుతాయి కదా, సేమ్ అలాగే ఉన్నాయి. అండ్ వీటితో పాటు డెజర్ట్స్ కూడా ఉన్నాయి, కేక్స్, కప్ కేక్స్ అండ్ అలా ఉన్నాయి. కేక్స్ అనేది ఇక్కడ మేబీ ఇక్కడ నుంచి తీసుకెళ్తారేమో వీళ్ళు హ్యాపీ బర్త్డే టైంకి, ఆ టైంకి. సో నేనైతే తీసుకోలేదు, తీసుకున్నప్పుడు చెప్తాను దాని ప్రైస్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ అండి, కప్ కేక్స్. వాటితో పాటు మనకి యాజ్ యూజువల్గా ఇంకా బేకరీలో ఉన్నట్టుగా ఏమంటారు డ్రింక్స్ అలా ఉన్నాయి. అండ్ ఇవి చూసారా బాగా క్రీమ్ బన్స్ మనకి బేకరీలో దొరుకుతాయి, సేమ్ అవే ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇరానీ చాయ్ కూడా సూపర్గా ఉంటుందంట. ఈసారి ఎప్పుడైనా టేస్ట్ చేసినప్పుడు నేను మీకు చెప్తాను. సో ఈ బన్స్ ఇవన్నీ చూస్తే కనుక అరౌండ్ నాకు $3 అన్నట్టుగా చెప్పారు. $3 అంటే 300 రూపీస్ అన్నట్టుగా అప్రాక్సిమేట్గా వేసుకోవచ్చు ఒక్కొక్క బన్. సో అది నాకైతే చాలా నవ్వొచ్చింది. అక్కడ మనకి చూస్తే క్రీమ్ బన్లు అక్కడ చూస్తూ ఉంటాము, రేట్స్ ఎలా ఉంటాయో మనకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఈ బాక్సెస్ చూసారా, ఇవి అరౌండ్ $6 అంట. 8 రూపీస్ ఇంటూ 80 ఇంటూ 6 వేసుకోండి, ఆల్మోస్ట్ 480 అంటే 500 అప్రాక్సిమేట్గా ఒక్కొక్క బాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియాలో అయితే ఆ బాక్సులు చూస్తే మనం ఇగ్నోర్ చేసేవాళ్ళము అండ్ ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అలా, లేదంటే మనం స్వీట్ షాప్లో తీసుకునే వాళ్ళము. సో ప్రైజెస్ అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్రైజెస్ చూస్తే అరౌండ్ $5 నుంచి $20 మధ్యలో ఉన్నాయి. మేబీ మార్నింగ్ టైంలో వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు అనుకుంటా, పూరి, ఇడ్లీ అని చెప్పేసినట్టుగా అక్కడ చూసాను నేను లిస్ట్. సో నేను చెప్పాను కదండి, ప్రైజెస్ కూడా అరౌండ్ అప్రాక్సిమేట్గా $20 అన్నట్టుగా ఉన్నాయి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ నేను ఎక్స్ట్రా సాంబారు, ఎక్స్ట్రా చట్నీకి ఇక్కడ ఇది చూశాను, $1/2 అండ్ $2 అన్నట్టుగా. సో మనకు అక్కడ అయితే ఫ్రీగా చట్నీ, సాంబార్ అన్నట్టుగా ఫుల్గా తినేస్తూ ఉంటాము, ఎక్స్ట్రా చట్నీ, ఎక్స్ట్రా సాంబార్ లాగా. సో అక్కడ ఏం మనకు ప్రైజ్ ఉండదు ఇండియాలో, ఇక్కడైతే దానికి కూడా ప్రైజ్ అంట మరి. సో మేబీ దేశీ అండ్ కాస్ట్ అట్లా ఉంటాయి కావచ్చు ఇక్కడ. సో మేము ఒక కప్ కేక్ తీసుకున్నాము, అరౌండ్ $3 అన్నట్టుగా ఉంది. $3 అంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా ఇంకా 300 రూపీస్ లాగా అన్నట్టుగా వేసుకోవచ్చు ఒక కప్ కేక్. సో మిర్చి బజ్జీ అక్కడ టేస్టీగా ఉంటుందని చెప్పేసి మిర్చి బజ్జీ తీసుకున్నాము. ఇది $5 అంట, అంటే 400 రూపీస్ మనకి ఇండియన్ రూపీస్లో. మనకు 400 రూపీస్కి ఎన్ని మిర్చి బజ్జీలు వస్తాయో ఒకసారి లెక్కేసుకోండి. టేస్ట్ మాత్రం యమ్మీగా ఉంది. బట్ ప్రైస్ చూస్తేనే ఇంత దానికి ఇన్ని మిర్చిలా అన్నట్టుగా అనిపించింది. అండ్ కప్ కేక్ మా ఇక్కడ బుడ్డోళ్ళు ఆయుష్ అండ్ చిరాయు వాళ్ళిద్దరు తింటున్నారు, అది కూడా చాలా ఎమ్మీగా ఉందని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళే అన్నారు. సో ఎమ్మీ అంటున్నారు. సో అదండి మొత్తానికి దేశీ డిస్ట్రిక్ట్ అలా కవర్ చేసాము. మొత్తానికి మా మండి బిర్యానీ కూడా వచ్చేసింది. ఇంకా మండి బిర్యానీ తీసేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ స్వీట్ పాన్, నాకు ఇష్టమైన స్వీట్ పాన్ కూడా ఉంది. సో మండి బిర్యానీ మాత్రం చాలా ఎమ్మీగా అనిపించింది. రేట్ అంతే ఉంది అండ్ టేస్ట్ కూడా అంతే, చాలా ఎమ్మీగా ఉంది, క్వాలిటీగా ఉంది ఫుడ్ అయితే. థ్యాంక్ యూ.